హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలంలో పెద ఓగిరాల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోడ ప్రసాద్ రైతులు కుప్పనూర్చిన 48 గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు వేయటం జరుగుతుందని, గత ప్రభుత్వం చేసిన బాకీలు కూడా సుమారుగా 1700 కోట్లు గత సంవత్సరం రైతులకి చెల్లించటం జరిగింది. మొన్న వచ్చిన తుఫానులో రైతులకి తీవ్ర పంట నష్టం జరిగి దిగుబడి కూడా బాగా తగ్గిందని రైతులు తెలియజేశారు. ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అధికారులు వాటిని నమోదు చేయడం జరిగింది. త్వరలోనే రైతులకు నష్టపరిహారం కూడా అందజేయబడుతుంది అని ఎమ్మెల్యే బోడ ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్, పార్టీ నాయకులు, అభిమానులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. బట్ ఇది బ్లూటూత్ ఒకసారి ఉన్నాయి సార్. కుకుంబర్ అంటే అది దోసకాయ వాటర్ మెలాన్ కుకుంబర్ తెలుసా మీకు? చేయటం వాటర్ మెలాన్ చేస్తారు. డాడీలో ఉన్నప్పుడు డాడీ 525 నుంచి డాడీలో ఇప్పుడు తీసుకొచ్చిన ధాన్యం రైతు తీసుకొస్తారా వీళ్ళు తెచ్చుకుంటారా? యాక్చువల్గా హెల్ప్ ఉండాలి సార్. ఫీల్డ్కి వెళ్ళి చూసి మా ఇచ్చిన అదంతా కూడా కరెక్ట్ అంటే శాంపుల్ తీసుకొని చూసుకోవాలి. కాకపోతే రైతులు చెప్పాలి. చెప్తారు ఇక్కడ మార్క్ ఉంది. 5 వరకు వచ్చేటట్టు 5కి జరగనా చేయాలి ఒకసారి. ఇప్పుడు దీనికి మద్దతు ధర ఇవ్వాలి. పరిగణన 14.5 వరకు ఎంఎస్పీ ఇవ్వాల్సింది. అది దానికి మాత్రం కంపల్సరీకి పంచాయతీ తీసేస్తారు. అంటే మీరు క్లీన్ చేయండి ఇస్తారు. కూడా వస్తుందా? వస్తుంది సార్. ఆరుదలు వచ్చింది. 45 రోజులు అయింది. ధాన్యం 6 వచ్చారు. పెనమలూరు నియోజకవర్గంలో
అన్ని గ్రామాల్లో కూడా వరి ధాన్య నూర్పిళ్ళు ప్రారంభమైంది. దాదాపుగా ముదునూరు, ఉప్పులూరు, పెదవగిరాల ఈ గ్రామాల నుంచి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ ఉన్నాం, వచ్చి ప్రారంభించండి అని చెప్పి నేను ఇక్కడ పెదవగిరాల్లో ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఈరోజు రైతులు పంట నూర్చిన వెంటనే కొనుగోలు చేసి మరి ప్రభుత్వం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు అకౌంట్లలో డబ్బులు కూడా జమ చేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం చేసిన బాకీలు కూడా సుమారుగా 1700 కోట్ల రూపాయలు గత సంవత్సరం రైతులకు చెల్లించడం జరిగింది. ఈ సంవత్సరం మొన్న వచ్చిన మెంతా తుఫాను వలన రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడే రైతులు కూడా తెలియజేస్తా ఉన్నారు, దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. మరి అధికారులు కూడా ఎక్కడైతే నష్టపోయారో అన్నింటినీ నమోదు చేసుకోవడం జరిగింది. త్వరలోనే రైతాంగానికి నష్టపరిహారం కూడా అందజేయబడుతుంది. ఈ ప్రభుత్వం మరి వచ్చిన దగ్గర నుంచి కూడా రైతులకి ఎక్కడా కూడా లోపం లేకుండా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే గత సంవత్సరం అయితే 24 గంటల్లో చెల్లించాం. ఈ సంవత్సరం 48 గంటల్లో వారి అకౌంట్లో జమ చేయబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.